హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ చేద్దాం. మనం అది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్లో అయిపోయే స్వీట్ ఇది. న్యూ ఇయర్కి చేసుకోవటానికి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు పాలు, పంచదార, అలాగే పాలపిండి లేదా పాలపొడి, ఫుడ్ కలర్, నెయ్యి కావాలి. ఫస్ట్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో పాలు వేయాలి. ఒక కప్పు పాలు తీసుకుంటే ఒక కప్పు పంచదార తీసుకోవాలి. అలా 1:1 రేషియోలో ఆ రెండు వేసేసి పంచదార కరిగేదాకా మిక్స్ చేయాలి. పంచదార కరిగిన తర్వాత నురగలాగా వస్తుంది. ఆ నురగలా వచ్చినప్పుడు పాలపిండి వేసేయండి. పాలపిండి వేసి ఉండలు పడకుండా బాగా మిక్స్ చేయండి. పాలపిండి వేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ మిక్స్ చేస్తే చాలు, అది దగ్గరికి అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం మీకు ఇష్టమైతే ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే రెడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంక స్టవ్ ఆఫ్ చేసే ముందు ప్యాన్ విడిపోతుంది అన్నప్పుడు ఒక స్పూన్ గీ వేయండి. అలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ టైంలో గీ వేసుకోవడం కూడా ఆప్షనల్, ఎందుకంటే ముందర వేసి ఉంటాం కదా. చూసారు కదా ఎలా ప్యాన్ విడిపోతుందో. దీన్ని ఏమంటారో నాకైతే నేమ్ తెలీదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి గ్రీస్ చేసుకున్న ప్లేట్కి మనం వేసేసి తర్వాత మనకి నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదైతే బాల్స్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా మీకు నచ్చింది యూస్ చేయొచ్చు. ఈ న్యూ ఇయర్కి మీరు ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ అందించండి మన ఛానల్.